మనలో ప్రతి ఒక్కరం రోజంతా ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. మనం అనుకున్నది సాధించటం కోసం. మనం అనుకున్నది సాధించినప్పుడు మనకు సంతోషం లభిస్తుందన్న ఆశతో ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. మన కోరికలు తీర్చుకోవటం కష్టపడుతూ ఉంటాం. ఆ కోరికలు తీరితే సంతోషం లభిస్తుందన్న ఆశతో ఎంతో కష్టపడుతూ ఉంటాం. యెస్! మనం ఏదైనా సాధించినప్పుడు ఎంతో ఆనందం అయితే మనం పొందుతాం. కానీ ఆ ఆనందం ఎప్పటికీ ఉంటుందా అంటే అది మాయమైపోతూ ఉంది. ఎందుకో తెలుసా? అది యాక్చువల్‌గా సంతోషం కాదు. అది ఒక జస్ట్ ప్లెజర్ మాత్రమే అన్నమాట. శాశ్వతమైన సంతోషం కావాలి అంటే మనం ఎక్కడైతే వెతుక్కోవాలో కరెక్ట్ ప్లేస్‌లో అక్కడ వెతుక్కోవాలి. మనకి శాశ్వతమైన సంతోషం ఎందుకు లభించట్లేదు, ఇలా మారిపోతూ ఉంది అంటే మనం కరెక్ట్ ప్లేస్‌లో వెతుక్కోవట్లేదు కాబట్టి. ఈ శాశ్వతమైన సంతోషం అనేది బయట ఎక్కడా లభించట్లేదు. మన మనస్సులో, మన మైండ్‌లో మాత్రమే శాశ్వతమైన సంతోషం లభిస్తుంది. ఆ మైండ్‌ని ఎప్పుడైతే మనం ప్యూర్‌గా ఉంచుకుంటామో అప్పుడే మనకి శాశ్వతమైన సంతోషం అనేది లభిస్తుంది. కానీ మన మైండ్‌ని ఎలా ప్యూర్‌గా పెట్టుకోవాలి అనుకుంటున్నారా? గౌతమ్ బుద్ధుడు ధమ్మపాదాలో ఎంతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అన్నమాట. మన మైండ్‌ని ప్యూర్‌గా, స్వచ్ఛంగా పెట్టుకోవాలి అంటే ఈ మూడింటిని మనం పాటించాలి. ప్రాక్టీస్ చేయాలి. ఆ 3 ఏంటి అంటే మొట్టమొదటిది యాక్సెప్టింగ్ ద రియాలిటీ. అంటే రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయటం అనేది నేర్చుకోవాలి. రియాలిటీ అంటే ఏంటి? మనకి ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒకరోజు సంతోషంగా గడుస్తుంది. ఒకరోజు ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది అన్నమాట. సో, మనకి ఒకరోజు ఎంతో టఫ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయవలసి ఉంటుంది. మన వర్క్ లైఫ్‌లో కానీ, మన ఇంట్లో కానీ. సో, అలాంటి టఫ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్నమాట. యెస్! ఇప్పుడు టఫ్ సిట్యుయేషన్ అనేది ఉంది. ఈరోజు కొద్దిగా బ్యాడ్‌గా జరుగుతూ ఉంది అన్నది ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ అనేది చేస్తామో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అనేది ప్రాపర్‌గా తీసుకుంటామన్నమాట. సో, రియాలిటీని యాక్సెప్ట్ అనేది చేయాలి. సంతోషం, బాధ అనేది జీవితంలో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కామన్ అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. సో, ఎప్పుడైతే మనకి ప్లెజర్ వచ్చింది అనుకోండి, ఆ ప్లెజర్‌ని ఆ మొమెంట్‌కి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత బాధ వచ్చినప్పుడు సఫర్ అవుతూ ఉంటాం. కానీ మన మైండ్‌ని ప్యూర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికి అంటే మనకు ప్లెజర్ వచ్చినా లేదా బాధ సిట్యుయేషన్స్ అలాంటివి వచ్చినా కూడా మనం ఎక్కువ చలించకుండా నార్మల్‌గా ఉండటానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేస్తే మన మైండ్ ఎంతో ప్యూర్‌గా మారిపోతుంది. అది మొట్టమొదటిది. ఆ సిట్యుయేషన్స్‌ని మనము అవాయిడ్ చేయలేము. కానీ దాన్ని ఎంతో ధైర్యంగా ఫేస్ చేయగలిగే కెపాసిటీ అనేది మనలో పెరుగుతుంది. ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు. ఇక రెండవదొచ్చి ఫర్‌గివింగ్. క్షమించుకోవటం అన్నమాట. ఫర్‌గివింగ్ నాట్ ఓన్లీ అదర్స్, ఇతరులని ఫర్‌గివ్ చేసుకోవటమే కాదు, మనల్ని మనం కూడా ఫర్‌గివ్ చేసుకోవాలి. మనం కూడా తెలుసో తెలియకో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు కాబట్టి తప్పులు చేస్తూనే ఉంటాం. సో, ఆ చేసిన తప్పుల్ని తర్వాత రిపీట్ చేయకోకుండా కొత్తగా జీవితాన్ని స్టార్ట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. సో, అలా చేస్తే మనకి ఈ మైండ్ అనేది ప్యూర్‌గా మారిపోతుంది. ఇతరులని ఫర్‌గివ్ చేయటం వలన అంటే ఇతరులని క్షమించటం వలన వారికి నాకేం లభిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇతరులను క్షమించటం వలన మీ లైఫ్‌ని కొత్తగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి, పాతవన్నీ మర్చిపోవటానికి ఈజీ అవుతుంది అన్నమాట. సో, ఆ కెపాసిటీ మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. అలా ఇతరులను క్షమించటం, మనల్ని మనం క్షమించుకోవటం. సో, ఎప్పుడైతే ఇతరులను క్షమించి, మనల్ని మనం క్షమించుకొని, మనం జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తామో, ఈ ప్రతి మూమెంట్‌కి ఒక కొత్త జీవితం అన్నట్టుగా, అప్పుడు మన మైండ్ ప్యూర్‌గా ఉంటుంది అన్నమాట. చేసిన తప్పులు ఏవైనా ఉంటే, ఆ తప్పులకి బాధపడొచ్చు, లేదా ఆ తప్పుల నుంచి ఒక లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండొచ్చు. సో, బాధపడుతూ కూర్చునే కంటే, ఆ చేసిన తప్పులు యొక్క పాఠాన్ని నేర్చుకొని, ఆ పాఠంతో నెక్స్ట్ స్టెప్‌ని ఎంతో జాగ్రత్తగా తీసుకోండి. సో,
తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు కాబట్టి కుంగిపోవటం అనేది చేయకుండా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అది రెండవది అన్నమాట. ఇక మూడవది వచ్చి జనరస్‌గా ఉండటం. అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది ఇతరులకి ఇస్తూ ఉండటం కొద్దో గొప్పో. అంటే నా దగ్గర డబ్బు లేదు అంటే డబ్బే ఇవ్వాలి అని ఏమీ కాదు. మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్‌ని ఇతరులకి పంచటం. కానీ మనం ఏది ఇచ్చినా కూడా ఇతరులకి ఏమి రిటర్న్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకోకుండా మనం ఇస్తూ ఉండాలి అన్నమాట. ఏది ఆశించకుండా ఇతరులతో మనం ఇస్తూ ఉండాలి. అదే జనరస్‌గా ఉండటం. ఇలా ఉండటం వలన కూడా మీ మైండ్ అనేది ఎంతో ప్యూర్‌గా మారిపోతుంది. ఈ 3 కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే తప్పక మీ మైండ్ ప్యూర్‌గా మారుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ అనేది ప్యూర్‌గా మారుతుందో శాశ్వతమైన సంతోషం మీ దగ్గర ఎప్పటికీ ఉండిపోతుంది అన్నమాట. ఇంకా అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే ఇక అద్భుతమైన సంతోషం ఏది, ఇక తిరుగులేని సంతోషం ఏది అంటే గౌతమ బుద్ధుని ప్రకారంగా నిర్వాణ. ఈ నిర్వాణ అంటే సింపుల్ భాషలో చెప్పాలి అంటే రాగ, ద్వేష, మోహం. ఈ మూడింటి నుంచి మనల్ని మనం తీసివేసేసుకోవటం. రాగము అంటే కోరిక. కోరికలని తగ్గించుకోవటం అన్నమాట. మనం తగ్గించుకోవటం ఇన్ ద సెన్స్ ఆ కోరికలు కలిగినప్పుడు ఈ కోరికలు కలగటం, పుట్టటం, చావటం ఇవి శాశ్వతం కాదు, అశాశ్వతం ఇవి అని కంట్రోల్‌లో పెట్టుకోవటం. సో, ఆ రాగం, ద్వేషం. ద్వేషం ఇన్ ద సెన్స్ అదే ఎవరిపైనైనా కోపం అలా ఉన్నప్పుడు ఆ కోపాన్ని కూడా కంట్రోల్‌లో పెట్టుకొని ఎవరిపైన రుద్దకుండా ఉండటం. మోహం. మోహం కూడా అంటే మనం మనల్ని మనం ఎంతో కంట్రోల్‌గా పెట్టుకోవటం అన్నమాట. ఈ రాగ, ద్వేష, మోహాలు నుంచి మనల్ని మనం నిర్మూలించుకొని సంతోషం కోసం మన జీవితాన్ని అంటే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి అంటే ఈ జీవితంలో మనం వచ్చిందే రాగ, ద్వేష, మోహంని మన లైఫ్ నుంచి తీసివేసుకోవటానికి అని యాక్సెప్ట్ చేసి దాన్ని తీసివేసుకోవటానికి ప్రాక్టీస్ చేస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే అదే నిర్వాణ అన్నమాట. విచ్ ఈస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు శాశ్వతమైన సంతోషం ఎప్పటికీ మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.